చూడండి, అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 36వ వచనం. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 36వ వచనం. దావీదు దేవుని సంకల్పము చెప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయెను. కాని దేవుడు లేపినవాడు కుళ్ళి పట్టలేదు. అయితే ఈరోజు మనము ఈ యొక్క వాక్య భాగంలో నుంచి మరి ముఖ్యమైన మాటని మనము ధ్యానం చేసుకుందాం. ఏంటి ఈ వాక్యం అంటే, అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 36వ వచనం. దావీదు దేవుని సంకల్పము చెప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించెను. దావీదు దేవుని సంకల్పము చెప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించెను. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమున, అతి పరిశుద్ధ నామమున వెలలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. గడిచిన దినాలన్నీ కూడా మీ రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాపుదల కాసి భద్రపరిచి నెమ్మది, శాంతి, సమాధానము, చక్కని ఆరోగ్యం ఇచ్చి మరొక పునరుద్ధానపు దినమున మీ యొక్క లేఖనములో మా కొరకు దాచి ఉంచిన లేఖనములను మేము ధ్యానము చేయడానికి మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నామయ్యా. అపోస్తుల కార్యములో నుంచి ఈ యొక్క లేఖన భాగము మేము ధ్యానం చేయబోచుండగా నన్ను మరుగుపరుచుకొని నీ శక్తిగల వాక్కు చేత అయినా మా కనువిప్పు కలగజేసి మేము ఈ లోకంలో అయినా మీ పరిచర్యలో ఏమై ఉన్నామో అది గ్రహించుకొని తద్వారా మీకు మహిమార్థకరంగా మేమందరము జీవించులాగున మీరే కృప చూపించమని ఈ వాక్కు ద్వారా నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని, రాబోయే దినంలో మేమందరము ఫలించే మొక్కవలే అయినా చిగురించే మేమందరము మా జీవితాల్లో చిగురింపబడడానికి మీరే కృప చూపించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చూద్దామండి వాక్య భాగం మరొకసారి. దావీదు దేవుని సంకల్పము చెప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించెను. ఇక్కడ మనం చాలా స్పష్టంగా ఈరోజు తెలుసుకోవాల్సింది, ఈరోజు నేర్చుకోవాల్సింది, ఈరోజు ఈ లేఖనములో నుంచి గొప్ప సారాన్ని మనం గ్రహించవలసిన అనేకమైన విషయాలు ఉన్నాయి. ప్రతి ఆదివారము అనేకమైన వాక్కులో దాగి ఉన్న దేవుని యొక్క సత్యములను, దేవుని యొక్క మనసులోని మాటలను మనము 1 గంట సేపు విని తద్వారా మనం ఎంతగానో బలపరచబడుతున్నాం. ఈరోజు కూడా ఈ లేఖనముల ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఏంటిది ఈ వాక్కులో ఉన్న సారము? చూడండి, భూమిని తవ్వితే భూమిలో నుంచి ఏమొస్తాయి? అనేకమైన కణజాలు వస్తూ ఉంటాయి. అది బంగారం కావచ్చు, వెండి కావచ్చు, లేక పెట్రోల్ కావచ్చు, నీళ్లు కావచ్చు, ఇంకా బొగ్గు కావచ్చు, ఇసుక కావచ్చు, అనేకమైన వస్తూ ఉంటాయి. అదేవిధంగా దేవుని వాక్యాన్ని కూడా మనము గ్రహించి వాక్యపు లోతుల్లోకి వెళ్ళినప్పుడు మనకి అర్థము కానీ మనము ఇప్పటి వరకు ఎప్పుడు వినని గొప్ప సత్యాలు దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడేవాడుగా ఉంటున్నాడు. ఎప్పుడైతే వాక్యపు లోతుల్లో అంచుల్లోనికి మనం వెళ్తామో, అది మనం గ్రహిస్తామో, మనము ఆధ్యాత్మికంగా మనము స్థిరంగా ఉండగలుగుతాం, దేవుని హత్తుకొని జీవించగలుగుతాం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా మనము దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోము. శ్రమలో కానివ్వండి, కష్టంలో కానివ్వండి, ఈ వాక్కు మనల్ని ఎంతగానో బలపరిచేదిగా ఉంటుంది, ధైర్యపరిచేదిగా ఉంటుంది, అద్భుతాలు చేసేదిగా ఉంటుంది, ఆశ్చర్య కార్యములు జరిగించేదిగా ఉంటుంది.
చూడండి, అందుకనే వాక్యాన్ని మనం ధ్యానం చేయడం, మన ఆధ్యాత్మిక స్థితులను మన నిజ జీవితంలో మనం స్థిరంగా ఉండాలంటే దేవుని వాక్కులో ఉన్న మరి అంతరాధ్యము మనము గ్రహించుట అది చాలా 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 విలువైంది. అందుకనే చూడండి, ప్రతి ఆదివారము మీకు ఇవ్వబడుతున్న రిఫరెన్స్ను కూడా మీరు రాసుకుని తిరిగి అది ధ్యానం చేయండి. ఈరోజు మనము చదవబోతున్న ధ్యానం చేస్తున్న ఈ వాక్యాన్ని మరొకసారి మనము ధ్యానం చేసుకుందాం. అపోస్తల కార్యం 13వ అధ్యాయం 36వ వచనం చూసినట్లయితే, దావీదు దేవుని సంకల్పము చెప్పున తన తరము వారికి సేవ చేసి, తన తరము వారికంటే దావీదు జీవించిన కాలములో, అనగా దావీదు జీవించిన ఆ సంవత్సరములో తన తరము వారికి అనగా ఆయనతో పాటు ఉన్నవారికి సేవ చేసి ఏం చేశాడు? నిద్రించాడు. ఆయన కాలము ముగించబడి ఉంది. ఆయన తన కాలంలో సేవ చేసినప్పుడు మరి మనల్ని ఎందుకు ఈ కాలంలో పుట్టించాడంటే, మనల్ని దేవుడు ఈ కాలంలో ఎందుకు పుట్టించాడంటే, ఎందుకు ఇంకా సజీవ లెక్కల్లో ఉంచాడంటే, మనము ఈ తరము వారికి సేవ చేయడానికి దేవుడు మనల్ని ఉంచాడు. హల్లెలూయా. మరొక మాట, మనము క్రైస్తవ జీవితంలో సేవ చేస్తాను లేకపోతే సేవ కొరకు పిలువబడ్డాము అని మనము చెప్తూ ఉంటాం, వింటూ ఉంటాం కదా. అసలు సేవ అంటే ఏంటిది? చాలామంది మరి యవన పిల్లలు, అది అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి, నేను పరిచయంలోకి వెళ్తున్నా, సేవలోకి వెళ్తున్నా అని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అసలు సేవా పరిచయం అంటే, ఒక యవనస్తుని అడిగాం, అయ్యా నువ్వు సేవకు వస్తావు అన్నావు, సేవా పరిచయం చేస్తా అన్నావు, సేవ అంటే ఏంటిది అనే మాట అడిగితే అని అంటున్న మాట ఏంటంటే, సేవ అనగానే స్టేజ్ మీద ఎక్కేసి మైక్ తీసుకుని 4 మాటలు చెప్పేయడమే సేవ పరిచర్య. 4 మాటలు చెప్పాలి, అందరిని బలపరచాలి అని ఈ మనిషి యొక్క ట్రెండ్ అదే ఉంటుంది, మనిషి యొక్క ఆలోచన అదే ఉంటుంది. అయితే దావీదు జీవితాన్ని మనం చూసినట్లయితే, ఆకాశమందున్న ఆ దేవుడు దావీదు విషయంలో చెప్తున్న మాట ఏంటంటే, నా సేవకుడైనా, ఇటు చూడాలి అటు చూడాల్సిన అవసరం లేదు, అయితే నా సేవకుడైనా చెప్పాలి. దావీదు విషయం చెప్తున్న మాట ఏంటంటే, నా సేవకుడైన దావీదు. ఇది చాలా చాలా మరి గ్రంథాల్లో మనకు కనపడుతుంది. ఆది కాండం నుంచి ప్రకటన వరకు మరి దేవుడే, ఆకాశమందున్న దేవుడు, సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు, మనల్ని నిర్మించిన దేవుడు, మన కొరకు ఈ లోకానికి వచ్చి మన పాపము ఆయన మీద వేసుకుని ఆకాశానికి భూమికి మధ్యన మరి వేలాడదీయబడి సమాధిలో బంధించబడి సమాధిని మరి చీల్చుకుని ఆరోయనైన దేవుడు మరి చెబుతున్న మాట, ఇస్తున్న సాక్ష్యం ఏంటిది చెప్పాలి. నా సేవకుడు. మీరు అందరూ అలా మౌనంగా ఉంటే కాదు, చాలా క్లియర్గా బైబిల్ చూసే అవసరం లేదు, బైబిల్ మూసుకుంటే సంతోషం. మీరు ఉన్న మాట, నేను చెప్పే మాట చెప్పండి. దేవుడు చెబుతున్న మాట ఏంటిదంటే, నా సేవకుడైన దావీదు. మీరు చాలా గ్రంథాల్లో పుస్తకాల్లో మీరు చూస్తే మరి నా సేవకుడైన దావీదు అని, దావీదు గురించి ఎవరు సాక్ష్యం చెప్తున్నారు? దేవుడు సాక్ష్యం చెప్తున్నారు. అయితే మనము దావీదు జీవితం చిన్నతనం నుంచి ఆయన చనిపోయినంత వరకు దావీదు గురించి చూస్తే, ఆయన ఎక్కడ కూడా స్టేజ్ ఎక్కి వాక్యము చెప్పలేదు. అర్థమవుతుందా? స్టేజ్ ఎక్కి చెప్పలేదు. ఆయన ఎప్పుడు కూడా మందిరంలోకి వచ్చి దహన బలులు ఆయన అర్పించలేదు. ఇంకా చెప్పాలంటే ఆయన మందిరము కట్టలేదు. ఆయన మందిరము, దేవా నేను మందిరం కట్టాలని, నీకు నీ మందసము అక్కడ ఇక్కడ ఉంటే నాకు బాధ అనిపిస్తుంది, నీ చక్కని మందిరం కట్టాలంటే నీ చేతులు, యుద్ధం చేసిన చేతులు, రక్తం కార్చే చేతులు కనుక నీవు మందిరం కట్టడానికి అర్హత నీకు లేదు అని చెప్పిన ఆ దావీదు విషయంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా సేవకుడైన దావీదు. చూసారండి, అనగా మనము సేవ అంటే ఏదో స్టేజ్ మీద ఎక్కేసి 4 మాటలు మాట్లాడేసి 4 పాటలు పాడేస్తే సేవ అనే మనం మామూలుగా సమాజంలో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అయితే బైబిల్ ప్రకారంగా చూస్తే, దేవుని లేఖనాల ప్రకారంగా చూస్తే, ఏ దేవుడైతే దావీదు విషయంలో నా సేవకుడైన దావీదు అని చెప్తున్నాడో, ఆయన ఎప్పుడు కూడా
ఎప్పుడు కూడా స్టేజ్ ఎక్కలేదు, ఆయన వాక్యం చెప్పలేదు, ప్రసంగాలు చేయలేదు, దహన బలులు అర్పించలేదు. మరి అక్కడ దేవుని కార్యాలు ఎక్కడ చేసినట్టుగా ఉండదు. కానీ ఆయన చేసిన పనిని బట్టి, దేవుని కొరకు ఆయన తగ్గించుకున్న చేసిన పనిని బట్టి దేవుడు ఆయన ఏమన్నాడు, నా సేవ చేస్తున్న నా సేవకుడు. చూసారండి, అనగా ఆయనకున్న ఆశను బట్టి, ఆసక్తిని బట్టి, ఆతృతను బట్టి, ఆయన చేస్తున్న పనులను బట్టి దేవుడికి ఆయన ఏమైపోయాడు, సేవకుడుగా పిలువబడ్డాడు, సేవకుడుగా మలచబడ్డాడు. ఇప్పుడు మనం చూస్తే సమాజంలో మనము 3 రకాల మరి సేవకులు కనపడుతూ ఉంటారు. ఒకటేమో చాలా చక్కగా వాక్యం చెప్తూ నేను పాస్టర్ని, అయ్యా నువ్వు ఎవరు అంటే నేను పాస్టర్ని అని అనగా నేను సేవకుడిని అని చెప్పుకునే మనుషులు మనకు కనపడుతూ ఉంటారు. తర్వాత కొంతమందిని ఎలా కనపడతారంటే ప్రజలు చెప్తారు, అరే ఈయన గొప్ప సేవకుడు, ఈయన ప్రార్థన చేస్తే గొప్ప కార్యం జరిగిస్తారు, ఈయన ప్రార్థన చేస్తే మంచిగా అద్భుతాలు జరుగుతాయి, ఈయన వాక్యం చెప్తే మాకు మంచిగా అర్థమవుతుంది అనగా ఒకటేమో మనకు మనం చెప్పుకోవడం, ఒకటేమో ప్రజల ద్వారా చెప్పబడడం, మూడో సేవకుడు ఎలాగుందంటే దేవుని ద్వారా చెప్పబడడం. అయితే ఇప్పుడు మనము ధ్యానం చేసుకున్న ఈ వాక్యం చూసినట్లయితే ఈ మన దావీదు దేవుని చేత పలకబడుతున్న సేవకుడు. అనగా ఈరోజు మనం చెప్పుకోవాల్సిన లేకపోతే గ్రహించవలసిన విషయం ఏంటంటే, నాకు నేను చెప్పుకోవడం కాదు, మీకు ప్రజల ద్వారా చెప్పుకోవడం కాదు, మన సేవా పరిచర్యని ఎవరి ద్వారా చెప్పుకోబడాలి, దేవుని ద్వారా చెప్పబడితే అది చాలా ఘనతగా ఉంటుంది. దేవుని ద్వారా చెప్పబడితే అది చాలా మరి దీవెనకరంగా, అది చాలా ఆశీర్వాదకరంగా, చాలా మేలుకరంగా ఉంటుందని మరి ఈ లేఖనాల ద్వారా మనము గ్రహించుకోగలుగుతాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని రిఫరెన్స్ చూసుకుంటూ, కొందరి జీవితాలను చూసుకుంటూ ఈ యొక్క వాక్యంలో అనగా దేవుని ద్వారా మరి సేవకుడు అని పిలువబడము మరి ఎంత గొప్ప ధన్యతనో, అది ఎలాగా పిలువబడతాం. దేవుడు మనల్ని సేవకులు అనగా మరి ఇక వాక్యం చెప్పేవాళ్ళు కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో ఈ పదం రావాలి. ఇప్పుడు దావీదు అనబడుతున్న ఆయన అందరికీ మైండ్ సెట్లో ఏముంటుంది, దావీదు అంటే గొర్రెల కాపరి, గొర్రెలు కనపడితే దావీదు కనపడతాడు, గొల్లియాతు కనపడతాడు, ఇంకా రాజసింహాసనం అదే కనపడుతుంది, ఇంకోటి కనపడదు. ఈరోజు అది కాకుండా మరొకటి అనగా నా సేవకుడైన దావీదు అనే మాట దేవుడు ఈయనని ఎలాగన్నాడు. మరి దేవుని బిడ్డలైన మనము కూడా రాబోయే రోజుల్లో దేవుని మరి సేవకులముగా మనము ఎలా పిలువబడాలి, వీళ్ళు పిలిస్తే కాదు, దేవుని దృష్టిలో మనము దేవుని సేవకులుగా మరి ఆ తరములో ఇక్కడ 13:36లో దావీదు దేవుని సంకల్పము చెప్పిన తన తరము వారికి సేవ చేసినట్లుగా మనము మన తరము వారికి సేవ చేయులాగున్నా మరి ఎలాగా ముందుకు వెళ్ళాలో కొన్ని రిఫరెన్స్ చూసుకుంటూ మనము ముందుకు వెళ్దాం. చూద్దామండి. లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే లూకా సువార్త మరియు ఆషేరు గోత్రికురాలు సమూయేలు కుమార్తెనైన హన్నాను ఒక ప్రవక్త్రి ఉండెను. చూడండి, ఇక్కడ లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనం చూసినట్లయితే యేసయ్య ఈ లోకంలో అడుగు పెట్టక ముందు ఒక స్త్రీ ఉండే అంట. ఆమె పేరేం పేరు? అన్నా. అన్నా అనబడుతున్నా కదా. మాటలు పదాలు చాలా క్లియర్గా ఉండాలి. అన్నా అనబడుతున్నా ఒక ఆమె ఉండే అంట. అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడవక
ఉపవాసముతో ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయుచుండెను. హల్లెలూయా. చూడండి, ఈ వాక్యాన్ని మనం చాలా స్పష్టంగా మనం గ్రహించుదాము. అయితే ఇక్కడ అన్న అనబడుతున్న ఆమె తన యవ్వన వయసు వరకు ఇంట్లో అమ్మ నాన్నతోటి పనిచేసింది, వాళ్ళకి పరిచయం చేసింది. తర్వాత మరి పెద్దలు ఆమెకి ఏం చేశారు? పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలు భర్తతో ఉన్నది? 7 సంవత్సరాలు భర్తతో ఉంది. 7 సంవత్సరాలు భర్తతో ఉండి భర్తకు పరిచయం చేసింది. తర్వాత 7 సంవత్సరాల తర్వాత భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత ఆమె మరొక వివాహం చేసుకోకుండా ఆమె ఆలోచించిన ఆలోచన ఏంటంటే, మా అమ్మ నాన్నకి సేవ చేసిన, భర్తకి సేవ చేసిన, ఇక నేను దేవుని పరిచయం చేయాలని ఆమె ఏం చేసిందంటే అక్కడ 84 సంవత్సరాల వరకు ఏం చేసింది? ఇంకోసారి ఆమె కన్యత్వమును మొదలు 7 ఏండ్లు ఎనిమిదితో సంసారం చేసి బహుకాలము గడిచినదే 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము చూడండి, దేవాలయమును విడవక. చూడండి, ఆమె ఏం చేసిందంట? భర్త చనిపోయిన తర్వాత ఆమె ఏం చేసింది? మా దేవాలయంని విడవక ఉపవాస ప్రార్థనలో రేయింబగలు సేవ చేశాను అనగా, ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఆమె సేవ చేసింది అనగా, ఒక్కటి మనము ఈమె ద్వారా గ్రహించవలసిందంటే, మందిరంలో వచ్చింది, మందిరాన్ని విడిచిపెట్టకుండా మందిరంలో ఉపవాస ప్రార్థన చేసింది. ఏంటి ఆ ప్రార్థన అని మనము ఇంకా కొంచెం లోతుకెళ్తే, యెషయా గ్రంథంలో దేవుడు చాలా స్పష్టంగా మరి యేసయ్య ఈ లోకానికి ఎప్పుడు వస్తాడో, మరి కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టబడునని మన యెషయా గ్రంథంలో చాలా స్పష్టంగా మరి అక్కడ రాయబడి ఉంది. ఆ వాక్యాన్ని ఎత్తుపెట్టుకుని హన్న మందిరంలో ఏం చేసింది? ప్రార్థన చేసింది. దేవా, ఇజ్రాయెల్ ప్రజలు నశించిపోతున్నారు, ఇజ్రాయెల్ ప్రజలకి ఒక రక్షకుడు కావాలి. నీవైతే యెషయా గ్రంథంలో 700 సంవత్సరాల క్రితము నీవైతే మరి ప్రవచన ఇచ్చావు, ఆ ప్రవచన ఇక్కడ నెరవేర్పు జరుగులాగున నువ్వు కృప చూపించు అని ఆమె ఏం చేసిందంట? ప్రార్థన చేసింది. ఆమె యేసయ్యని చూసిన తర్వాత చనిపోయినట్టుగా కింద లేఖనాల్లో మనకు కనబడుతుంది. అనగా చూడండి, సేవ చేయుట అనగా చూడండి, అక్కడ ఆమె యాక్చువల్గా మందిరంలోకి వచ్చింది, కామన్ లేడీగా వచ్చింది, మందిరంలో వచ్చింది, అందరిలాగా సాధారణంగా వచ్చింది. ఆమె తర్వాత ప్రార్థనలో మరి సమయం గడిపింది, ఎక్కువగా ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. దైవజనుడు చెప్పినట్టుగా ఇగో లోకాన్ని రక్షించడానికి ఒక రక్షకుడు పుట్టబోతున్నాడని యెషయా గ్రంథాన్ని అనేక సార్లు కూడా ప్రకటన చేయడం జరిగింది. అయితే ఆ మాటలను ఏం చేసింది? ఏమి పట్టుకొని ఆమె ప్రార్థన చేసేది కనపడుతుంది. ఎప్పుడైతే మందిరంలో ఉండి అనేకుల కొరకు, ప్రజల కొరకు నమ్మకంతో విశ్వాసంతో కన్నీరు విడిచి ప్రార్థన చేసిందో, దేవుడు ఆమెను ఏమన్నాడు? సేవ చేసింది కదా. అక్కడ దేవుడు అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఆమె కన్నీరు విడిచుచు ఉపవాసం ఉంటూ మరి ఆమె రేయిం పగలు మందిరాన్ని హత్తుకుంటూ, అనగా ఒక కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకుని, ఒక ఆలోచన మైండ్లో పెట్టుకుని ఆమె ఏం చేసిందంట? మందిరంలో ప్రార్థన చేసింది. అక్కడ ప్రార్థన చేయడం వలన దేవుడు గొప్ప కార్యములు మరి ఆ ప్రాంతంలో మరి జరిగినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ మొదటగా మనము గ్రహించవలసిన విషయం ఏంటంటే, సేవ చేయడం అనగా ఏంటిదంటే, ఆమె ఒక ప్రత్యేకించబడడం, మొదటగా తనకు తాను ప్రత్యేకించబడడం, తర్వాత మందిరాన్ని హత్తుకోవడం, తర్వాత ఏం చేసింది? ఒక కాన్సెప్ట్ పట్టుకుని, ఒక ఉద్దేశాన్ని పట్టుకుని, లేఖనాలోని మాటలను పట్టుకుని ఆమె ఏం చేసింది? మరి అంటే యెషయా గ్రంథంలో ఏదైతే ప్రవచన వాక్యం ఉందో ఆ వాక్యాన్ని బట్టి ఆమె ప్రార్థన చేసింది. దేవుడు గొప్ప కార్యములు ఆ ప్రాంతంలో జరిగించింది. అయితే ఆమె అప్పుడు అలాగా చేయడం వలన, ప్రార్థించడం వలన సహవాసం ఉండడం వలన ఆమెలో ఒక ప్రత్యేకత దేవుడు చూపిస్తున్నాడు. ఆమె ద్వారా ఒక ప్రత్యేకత లోకానికి
అనగా ఆమె చేసిన ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన దేవుడు మర్చిపోలేదు. లేఖనాల్లో రాశాడు. మరి యేసయ్యని మరి ఆమె చూసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఎంత గొప్పదండి. అనగా మొదటగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు మందిరాన్ని హత్తుకుని ఉండి దానిగా నువ్వు ప్రార్థన చేసి ఒక కాన్సెప్ట్, ఒక గురితో, ఒక ఆలోచనతో, మనము ఒక మంచి ఉద్దేశంతో దేవుని మందిరంలో ప్రార్థన చేయుట ఇది దేవుని సేవ అని మనము మొదటగా తెలుసుకుందాం. రెండోదిగా మనం చూసినట్లయితే చూద్దామండి, కీర్తన 30వ అధ్యాయం 35వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ దావీదు విషయంలో కనపడుతుంది. చూడండి, కీర్తన 35వ అధ్యాయం 13వ వచనం అందరికీ తీయాలి. చూడండి, వారు వ్యాధితో నున్నప్పుడు గోనె పట్ట కట్టుకొంటిని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకొంటిని. చూడండి, కీర్తనకారుడు ఏం చేస్తున్నారంట? వారు వ్యాధితో ఉన్నప్పుడు, ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు, ప్రజలు దుఃఖముతో ఉన్నప్పుడు, ప్రజలు ఆయాసకరంగా ఉన్నప్పుడు ఈయన ఏం చేశాడంట? ఈయన ఏం చేశాడు? వారు అనగా ప్రజలు రోగముతో ఉన్నప్పుడు ఈయన గోనె పట్ట కట్టుకుని, గోనె పట్ట అంటే తనకు తాను తగ్గించుకోవడం. రాజు అయినప్పటికీ, గొల్లియాతుని చంపినప్పటికీ ప్రజలందరూ మరి ఆయన వెళ్తున్న మందిరంలో కానివ్వండి, ఆయన వెళ్తున్న సమాజ మందిరంలో కానివ్వండి, ప్రజలు అయ్యా నాకు ఈ రోగం ఉంది, ఆ రోగం ఉంది, ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, ఏదో ప్లేగు వ్యాధి వచ్చింది, ఏదో కరోనా వ్యాధి వచ్చింది, ఏదో మనందరినీ హతం చేస్తుంది, ఇంట్లో ఒకరిని లేపుకుపోతుంది, అర్థం కావట్లేదు, ఏమవుతుందో అర్థం కావట్లేదు అని రకరకాల మరి సాక్ష్యాలు ఆయన విన్నప్పుడు, అటువంటి మాటలు ఆయన విన్నప్పుడు ఆయన ఏం చేశాడంట? ఆయన ఏం చేశాడు? గోనె పట్ట కట్టుకుని, బూర్దు వేసుకుని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకొంటిని. చూడండి, అనగా తనకు తాను తగ్గించుకున్నాడంట, కన్నీరు విడిచి ప్రార్థన చేశాడంట. ఎవరైనా? నా సేవకుడైన దావీదు. మరి ఇప్పుడు ఈయన్ని నా సేవకుడు అనడా? అంటారా అనరా? మరి ఈయన స్టేజ్ ఎక్కినవాడు కాదు, దాన బలులు అర్పించిన వాడు కాదు, మరి ధూపవేది దగ్గరికి వెళ్ళినవాడు కాదు, దేవుని గురించి ప్రసంగాలు చేసినవాడు కాదు. కానీ ప్రజలు నశించిపోతుంటే, ప్రజలు దుఃఖంలో ఉంటే, మరి తెలియని వ్యాధి ప్రజల మధ్యనకు వచ్చి వ్యాపిస్తుంటే ఈయన తన స్థాయిని విడిచి, తన పేరును విడిచి, తన పలుకుబడిని విడిచి ఆయన ఏం చేశాడంట? గోనెపట్ట కట్టుకొని, బూడిద వేసుకొని. అనగా ఎందుకు గోనెపట్ట బూడిద అంటే నేను తనకు తాను తగ్గించుకోవడం అన్నమాట. ఒకవేళ మంచిగా ఉంటే మరి మన ఆలోచన మారిపోతూ ఉంటాయి. అందుకనే తనకు తాను ఆ రోజుల్లో ఆ విధంగా మరి వాళ్ళు తగ్గించుకుని కన్నీరు విడిచి ప్రార్థన చేశాడంట. ఈ రోజుల్లో మనము ఒకవేళ ఎవరికైనా సమస్య వచ్చిందనుకోండి, ఎవరికైనా సమస్య వస్తే మనం ఏమంటాం? మంచిగా అయింది అంటాం. చాలా మట్టుకు మనం వినేది ఏంటంటే, వాళ్ళు అలా చేశారు కాబట్టి ఇలాగ అయింది, వాళ్ళకి రోగము కుదరవలసిందే, వాళ్ళు ఒకప్పుడు వాళ్ళు అలా చేశారు, ఇప్పుడు దేవుడు ఇలా చూపించాడు అని మనం అంటాం. కానీ దేవుని బిడ్డలైన మనము అలాగ ఎన్నడూ కూడా అనకూడదు. అలాగ అన్నామంటే శాపం మనము తెచ్చుకున్నట్టే. శాపం అనే ముద్ర, స్టాంపు మనము గుద్దుకున్నట్టే. అందుకని మనం చేయవలసిన పని ఏంటంటే, వాళ్ళు ఎటువంటి వాళ్ళైనప్పుడు కూడా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా అది మన హృదయాన్ని స్పందింపచేసింది అనుకోండి, మనం చేయవలసింది ఏంటంటే, దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశము, బాధ్యత, మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ రాజు అయినప్పటికీ కూడా తనకు తాను తగ్గించుకుని, గోనెపట్ట కట్టుకుని, బూడిద వేసుకుని ఆయన కన్నీరు విడిచి ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. ఈరోజు దేవుని దగ్గర నుండి మనము మరి నా సేవకుడైన దావీదు, లేకపోతే నా సేవకుడైన పలానా పేరు రావాలి అని అంటే మనలో ఏం కావాలంట?
తగ్గింపుతో మరొకరి కొరకు ప్రార్థన చేసేవారుగా అన్న ఏం చేసిందంటే దేవుని యొక్క మన సన్నిధి కొరకు యెషయా గ్రంథంలో నువ్వు చెప్పినట్టుగా దేవా మరి కన్యక గర్భవతి అన్నావు, ఈ లోకంలో ఇంకా కన్యక వాళ్ళు అంటే పరిశుద్ధులు నీకు కానరాలేదా, దయచేసి నీ కృప చూపించు, నా దేశాన్ని నా ప్రజల్ని రక్షించు అని ఆమె ప్రార్థన చేసింది. దేవుడు ఆమెను సేవకురాలుగా పిలిచాడు, ప్రవక్తినిగా అక్కడ పిలవడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే నా సేవకుడైన దావీదు అని పిలవడానికి ఇక్కడ ఆయన చేసిన పని ఏంటిది? ఉపవాసం ఉండి గోనెపట్ట ధరించుకుని వారి కొరకు, ఆ తరము వారి కొరకు. ఈరోజు దేవుని బిడ్డలైన మనల్ని ఈ తరములో ఎందుకు ఉంచారంటే, ఈ తరములో ఉన్న మన భార్య కానివ్వండి, భర్త కానివ్వండి, పిల్లలు కానివ్వండి, సంఘం కానివ్వండి, మా ఇంటి పక్క వాళ్ళు కానివ్వండి, మన పనిచేసేవారు కానివ్వండి, మనతో ఉన్న పరిచయంతో ఉన్న వాళ్ళు కానివ్వండి, వారి కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. అది మనం ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు మనల్ని ఏమని పిలబోతాడు? నా సేవకుడైనా అని మన పేరు పెట్టడానికి అక్కడ ఇష్టపడతా ఉంటాడు. చూద్దామండి, యోబు కూడా చూడండి చాలా స్పష్టంగా యోబు విషయంలో మరి అక్కడ చాలా స్పష్టంగా కనపడుతుంది. యోబు ఏం చేశాడంట చూడండి, తనకు వ్యాధితో ఉన్నప్పుడు, తన రోగంతో బాధపడుతున్నప్పుడు తన స్నేహితుల కొరకు ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. తన స్నేహితుల కొరకు ప్రార్థించి నా సేవకుడైన యోబు అనే మాట మనం చూడగలుగుతాం. అనగా చూడండి, యోబు చేసింది అక్కడ ఏం లేదు, కానీ యోబుకున్న కష్టాన్ని బట్టి, యోబుకున్న శ్రమను బట్టి తన స్నేహితులు దేవుని నిందించినప్పుడు మరి దేవా వాళ్ళు తప్పుగా మాట్లాడుతున్నారయ్యా అని ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. వాళ్ళ క్షమాపణ కొరకు, వాళ్ళ మేలు కొరకు మరి అక్కడ ప్రార్థన చేసినందుకు దేవుడు మరి యోబును మెచ్చుకున్నట్టుగా మనం కనపడుతుంది, లేఖనాల్లో రాసినట్టుగా కనపడుతుంది. అందుకనే దేవుని బిడ్డలైన మనము మరి మన ఈ తరం వారికి మనము దేవుని సేవకులుగా పిలువబడాలంటే, దేవుని దృష్టిలో మనము ఆయన సేవకులుగా పిలువబడాలంటే మనము ఈ విధంగా హన్నా వలె, ఒక దావీదు వలె, ఒక యోబు వలె మన జీవితాన్ని మలచుకోవాలి. మన మైండ్ సెట్ని ఎప్పుడైతే దీంట్లో పెద్దగా చదివే అవసరం లేదు, దీనికి పెద్దగా కాలేజ్కి వెళ్ళే అవసరం లేదు, దీనికి పెద్దగా థియాలజికల్ క్లాసెస్కి వెళ్ళే అవసరం లేదు. ఈ లేఖనాలను వారి జీవితాన్ని మనం ఒక్కసారి నెమరవేస్తే ఆటోమేటిక్గా దేవుని కృపలో మనము మరి అనేకమైన గొప్ప కార్యములు మనం చూడగలుగుతాం. ఇంకొక వాక్యం మనం చూసుకుంటూ ముందుకు వెళ్దామా? 119వ అధ్యాయము కీర్తన 119వ అధ్యాయం 136వ వచనం. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించకపోయినందుకు నా కన్నీళ్లు ఏరులై పారుచున్నవి. చూసారండి, ఇక్కడ ఎప్పుడైతే దేవుని బిడ్డలు ఆయన లేఖనానుసారంగా జీవించకపోయినప్పుడు ఈయన ఎలాగైపోయాడంట? ఆయన కన్నీరు వేరులై పారెను. ఒక కన్నీరు చుక్క కావాలంటే మనిషి ఎంత దుఃఖపడాలి, ఎంత పిండబడాలి. మనము ఒకవేళ మనల్ని నిందించినా కొట్టినా ఎంత అవుతుందంటే ఒక 4 చుక్కలు వస్తాయేమో, 5 చుక్కలు వస్తాయేమో కదా. దానికని అంటే ఈ 5 చుక్కలకి ఎంత వేదన. ఈ 5-6 చుక్కల్లో మనిషి గుండెపోటు వచ్చి చచ్చిపోవచ్చు, నరాలన్నీ జామ్ అయిపోవచ్చు, టెన్షన్కి బ్రెయిన్ హ్యామరింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అయితే ఇక్కడ తన విషయంలో కాకుండా ఇక్కడ చెప్తున్న మాట ఏంటిదంటే, జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారెను. చూసానండి, ప్రజలకి అక్కడ దైవజనులు లేకపోతే అక్కడున్న ప్రవక్తలు, అక్కడ ఉన్న పెద్దవారు దేవుని వాక్యం చెప్పినా వారు చెప్పిన మాటలు వినకుండా జీవించినందుకు, దేవుని వాక్యానుసారంగా జీవించకపోతే ఈయనకి ఏమైందంట? ఈయన కన్నీరు ఎలాగైందంట? ఏరులంటే పెద్ద వాగులాగా, అనగా తన యొక్క బాధని ఎంతగా వ్యక్తపరుస్తున్నాడు,
తన యొక్క దుఃఖాన్ని, తన యొక్క వేదనని ఆ యొక్క కనపరిచినట్టు కనపడుతుంది. అనగా ఇక్కడ మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా దావీదు ప్రజల పట్ల దేవుని చేత ఏర్పరచబడిన జనాంగము, ఏ ప్రజలైతే బానిసత్వంలో ఉండి ప్రార్థన చేశారో, ఏ ప్రజలైతే 40 సంవత్సరములు ఆ యొక్క అరణ్య యాత్రలో మరి దేవుడు తోడుగా ఉన్నాడు, ఏ ప్రజలైతే పాడుతేని ప్రవహించే దేశంలో అడుగుపెట్టారో, ఆ ప్రజలు దేవుని తట్టు తిరగకుండా లోక సంబంధంగా ఉన్నందుకు ఈయన కన్నీరు ఎలాగైపోయిందంట, ఏరుల వలె అది పారినట్టుగా మనకు కనపడుతుంది. అనగా ఇటువంటి అంటే రెస్పాన్సిబుల్ గల వ్యక్తిని, ఇటువంటి వ్యక్తి పట్ల దేవుడు నా సేవకుడైన దావీదు అనడా? కంపల్సరీ అంటాడు. ఏదో స్టేజ్ మీద ఉండి 4 మాటలు మాట్లాడడం, లేకపోతే 4 పాటలు పాడడం, లేకపోతే ఏదో చేయడం కాదు. ఇక్కడ ఏంటిదంటే గ్రౌండ్ లెవెల్ దేవుడు చూసేది ఏంటిదంటే వీరు నా పరిచర్యకి ఎంత గొప్పగా వాడబడుతున్నారు. చూడండి, మనము మామూలుగా పలానా ఆయన డాక్టర్ అని పిలుస్తారు, ఓకే సంతోషమే. అయితే డాక్టర్గా, ఇంజనీర్గా, లేకపోతే పలానా ఎమ్మెల్యే, ఈయన ఎంపీ, లేకపోతే ఇంకా పలానా ప్రభుత్వ ఉద్యోగాన్ని, లేకపోతే ఇంకో ఎంఆర్ఓ అని, విఆర్ఓ అని పిలవడం కంటే ఎక్కువగా విలువన్న మాట ఏంటండి, నా సేవకుడైన వ్యక్తి. ఈ పేర్లు, ఈ అర్హతలు ఇవాళ ఉంటాయి. 60 సంవత్సరాలు దాటితే పోస్ట్ ఉంటుందా? 60 సంవత్సరాలు దాటితే పోస్ట్ ఉండదు. ఒకవేళ ఆరోగ్యం సహకరించలేదనుకోండి, మధ్యలోనే మనకు ఇవ్వబడుతున్న అది ఎమ్మెల్యే పోస్ట్ కానీ, ఎంపీ పోస్ట్ కానీ, సీఎం పోస్ట్ కానీ మధ్యలోనే పోతుంది. ఒక్కడు కూడా మనల్ని గౌరవించుడు. బిలిగ్రామ్ అనే ఆయన అమెరికా దేశంలో మరి ఆయన వాళ్ళ నాన్నగారు పాలు తీస్తే ఈయన అమ్ముకునేవాడంట. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి రోజు రోజుకి దేవునితో సహవాసం చేయడం వలన దేవుడు ఆయన ఎంతగా బలంగా వాడుకున్నాడంటే ఆయన వాక్కు అమెరికా దేశమే కాదు, ప్రపంచమంతటా ఆయన వాక్కుని వినేవారు. అంత గొప్పగా అయిపోతే మరి అమెరికా దేశంలో 2 పార్టీలు ఉంటాయి. ఒక పార్టీ వాళ్ళు వెళ్ళి, అయ్యా నువ్వు గిని మా పార్టీ పక్షం నిలబడితే నీవు అమెరికా దేశానికి ప్రెసిడెంట్ అవుతావు, నువ్వు అమెరికా దేశానికి ప్రెసిడెంట్ అవుతే ప్రపంచం అంతటా నీ కంట్రోల్లో ఉంటుంది, కనుక నీకు అవకాశం ఇస్తున్నా, ఒకసారి ఆలోచించు అన్నప్పుడు ఆ బిలిగ్రామ్ అనే దైవజనుడు ఆయన చెప్పిన మాట ఏంటిదంటే ఒక్కసారి ఆలోచించాడంట. ఒక్కసారి ఆయన మౌనం వహించాడంట. అక్కడున్న వాళ్ళు ఏంటిది మౌనం వహిస్తున్నావు ఏంటిది అని వాళ్ళు అడుగుతున్నప్పుడు, ఎందుకయ్యా టెన్షన్ పడుతున్నారు? చూడండి, నేను అధికారి ఒక పోస్ట్ని విడిచిపెట్టుకుని అటెండర్ పోస్ట్ నన్ను చేయమంటారా? హల్లెలూయా. బిలిగ్రామ్ చెప్తున్న మాట ఏంటంటే అధికారిగా ఉన్న పోస్ట్ని నేను విడిచిపెట్టి అటెండర్ పోస్ట్ నన్ను చేయమంటారా అనగా ఇప్పుడు బిలిగ్రామ్ అనే దైవజనుడు చెప్పిన మాట ఏంటిదంటే నీ ప్రెసిడెంట్ పోస్టు, నీ అమెరికా దేశపు ప్రెసిడెంట్ పోస్టు ఎటువంటిది? అది అటెండర్ పోస్ట్ లాంటిది. దేవుడు నాకు అధికారి అనే పోస్ట్ ఇచ్చాడు. నాకు ఈ పోస్ట్ ఇచ్చి నేను విడిచి ఈ పోస్ట్కి రావాలా? హల్లెలూయా. చూడండి, ఎంత ఆ మాట నేను ఒక ఆయన చెప్తున్నప్పుడు విన్నాను. నాకు కూడా అంటే చాలా ఆలోచన పెరిగింది. అవును కదా అనిపించింది కదా, అవునా కదా? అనగా దేవుని బిడ్డైన మనము దేవునితో అనుబంధం కలిగి ఉంటే దాని విలువలు అర్థమవుతుంది. అమెరికా పోస్టు 4 సంవత్సరాల తర్వాత ఊడిపోతుంది, కానీ దేవుడిచ్చిన అధికారము ప్రపంచం అంతటా మరి అనేక జీవితాలని కట్టేదిగా ఉంటుంది, అనేక జీవితాలని దేవుని తట్టు మలిచేదిగా ఉంటుంది. అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. 10 కాలాల పట్టు మరి ప్రతి ఒక్కరు కూడా పలానా దైవజనుడు ప్రార్థించడం వలన మా దేశం బాగుంది, మా రాష్ట్రం బాగుంది, మా కుటుంబం బాగుంది అని చెప్పడమే కాదు, ఈ లోకం విడిచిన తర్వాత దేవుని దగ్గర ఉండగలుగుతాం. అంత గొప్ప సేవ మరి ఆయన జరిగినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ దైవజనుడు చెప్పిన మాట ఏంటిదంటే నన్ను భారతదేశానికి మీరు రాణిస్తలేదు, కానీ ఒక్కసారి నాకు భారతదేశంలో వాక్యం చెప్పడానికి నాకు అవకాశం ఇవ్వండి, ఒక్క ప్రసంగంలోనే భారతదేశం మొత్తాన్ని మార్చేస్తా అన్నాడు. హల్లెలూయా. ఛాలెంజింగ్ కలిగిన వ్యక్తి, అనగా దేవుని ఆత్మచేత, అనగా దేవుని పరిచర్యలో దేవుడు ఎంత గొప్పగా వాడుకుంటున్నాడో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఇంకొకటి, దేవుని బిడ్డలైన మనము మరి
దేవునితో సహవాసం చేయడము. మరి ఇక్కడ హన్నా జీవితం చూసాము, దేవుని దగ్గర తన జీవితాన్ని సమర్పించినట్టుగా మరి దేవుడు ఆమెని ఒక సేవకురాలుగా అంతేకాదు మరి ఆమెను ప్రవక్తనిగా చూసినట్టుగా మనం కనబడుతున్నాం. ఇంకా మనం చూసినట్లయితే దావీదుని నా సేవకుడైన దావీదు అంటానికి కారణం ఏంటిదంటే ఆయన మరి ప్రజల కొరకు ఆయన కన్నీరు విడిచినట్టుగా, ప్రజల కొరకు ఆయన గోనపట్ట కట్టుకుని ఆయన ప్రార్థన చేసినట్టుగా ఉన్నాడు. అందుకని నా సేవకుడైన మరి దావీదు అని చెప్పడం జరుగుతుంది. అంతేకాదు ఇంకా మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోదామా. మరి ఓన్లీ ప్రార్థన చేయడమే, ఓన్లీ కన్నీరు విడిచడమేనా సేవ అంటే ఇంకేమైనా ఉందా? సంఖ్యాకాండము 4వ అధ్యాయం 24వ వచనం. నాలుగో అధ్యాయం 24వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దామండి సంఖ్యాకాండం 4వ అధ్యాయం 24వ వచనంలో ఏంటిది ఆ పని? చూద్దామా. పని చేయుటయు, మోతలు మోయుటయు. చూడండి, అది కూడా దేవుని సేవనే. హల్లెలూయా. పని చేయుటయు, మోతలు మోయుటయు, అది గెర్షోనీయుల సేవే. అనగా ఇక్కడ దేవుని యొక్క పనిలో ఒక భాగంగా ఆయన చెప్తున్నాడు. పని చేయుట అనగా దేవుని కొరకు. ఒకటేమో ప్రార్థన చేయడం, ఒకటేమో వాళ్ళ సమస్య మన సమస్యగా ఉండి మనము కన్నీరు విడిచి ప్రార్థన చేయడం, తగ్గించుకుని ప్రార్థన చేయడం, దుఃఖించి ప్రార్థన చేయడం, ఇది దేవుని సేవనే. మరొకటి ఏంటిదంటే పని చేయుట, దేవుని పని చేయుట, దేవుని కొరకు మరి ఏ కార్యాలు ఉన్నప్పుడు కూడా మోతలు మోయుట, ఇది దేవుని సేవే. ఈ విధంగా మనము దేవుని పరిచర్యలో ముందుకు వెళ్ళినప్పుడు దేవుని కృప మన మీద అధికంగా ఉంటుంది. పని చేయాలి దేవుని కొరకు. మనము మన కుటుంబం కొరకు, మన కొరకు అనేకమైన పనులు చేసుకుంటూ ఉంటాం. కానీ దేవుని కార్యాలు, దేవుని మందిరంలో దేవుని పని చేయుట, ఇది నాకు దీవెనకరం అని మనం గ్రహించి మరి పని చేయుట, మోతలు మోయుట, ఇది కూడా దేవుని సేవ. మీరు ఒకసారి మరి చిన్నగా ఉన్నప్పుడు హెబ్రోన్ సంఘానికి అనగా భక్సింగ్ గారు వాళ్ళ చర్చికి నేను వెళ్ళాను. ఎక్కడ హైదరాబాద్ అనుకుంటే ఎక్స్ రోడ్లోనే ఎక్కడో. అక్కడ చూస్తే గవర్నమెంట్ ఉద్యోగస్తులు మరి మంచి విలువైన స్థానంలో ఉన్న ఆఫీసర్స్ వచ్చి వాళ్ళు లెట్రిన్ బాత్రూమ్ కడుగుతున్నారు. ఎందుకయ్యా కడుగుతున్నారంటే ఇది మాకు ఇవ్వబడింది, మేము స్టేజ్ ఎక్కి వాక్యం చెప్పడం మాకు అర్హత కాదు. కానీ మందిరంలో ఏ పైన కుర్చీలు వేయడం కానీ, ఓడడం కానీ, లాబరేటరీస్ బాత్రూమ్ కడగడం కానీ, ఇది మేము వంతులుగా వేసుకుని మేము సిస్టమేటిక్గా చేస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మరి హెబ్రోన్ సంఘం చూస్తే ప్రపంచమంతా కనబడుతుంది. కారణం ఏంటిదంటే అందులో ఉన్న ప్రతి ఒక్కరూ, నేను ఇప్పుడు గమనించింది ఏంటిదంటే వాళ్ళకు తమకు తాము తగ్గించుకొని ఇది మా స్థాయిని పక్కకు పడేసి, గౌరవాన్ని పక్కకు పడేసి, విలువని పక్కకు పడేసి, ఇది దేవుని మందిరంలో మేము పని చేస్తున్నామని చెప్పి వాళ్ళు మోతలు మోయడం కానీ, ఇంకా పని చేయడం కానీ, అది లాబరేటరీనా, బాత్రూమా, ఊడవడమా, కరవడమా, చెట్లు కొడడమా, ఏ పనైనా కానీ వాళ్ళు అంతగా చేయడం వలన మరి ఆ యొక్క మరి హెబ్రోన్ స్థాపకుడు ఎవరు? భక్సింగ్ గారు. ఆయన పరిచర్య ప్రపంచమంతటా వ్యాపించబడడం జరుగుతుంది. అప్పుడులో అందుకే అంత ఫాస్ట్గా వ్యాపించడం ఆ రోజుల్లో మనం చూడగలిగాం. అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏంటిది సేవ అంటే హన్నా జీవితం అని చూసాం, ఇక్కడ దావీదు జీవితంలో కూడా కొన్ని సన్నివేశాలు మనం చూసాం, యోబు విషయంలో మనం చూసాం. ఇక్కడ మనం చూసినట్లయితే మరి దేవుని సేవ అనగా పని చేయుట, మోతలు మోయుట అనగా ఏదైనప్పుడు కూడా మనము అది మన భుజాల మీద వేసుకుని ఇది నా పని, ఈ పని ఎవరు చేస్తారు అని మనం గ్రహించి ముందుకు వెళ్తే అది దేవుని దృష్టిలో అది సేవగా కనపడుతుంది. మరొక మాట చూసుకుందాం. మరి 1 సామెతలు 2వ అధ్యాయం 11వ వచనం. చూడండి, 1 సామెతలు 2వ అధ్యాయం మరి
1 సామ్యుయేలు 2వ అధ్యాయం 11వ వచనం. అయితే దేవుని బిడ్డలైన మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే లోకంలో దేవుని పని చేస్తే మీ ప్రయాసము వ్యర్థము కానే కాదంట. అయితే ప్రసంగి గ్రంథం మనకు కనపడుతుంది. సొలొమోను రాజు అంటాడు, సూర్యుని కింద మీరు చేయు ప్రతి పనులు వ్యర్థం 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 అంటాడు. అయితే సూర్యుని కింద మనం చేసే ప్రతి పని వ్యర్థమే, కానీ దేవుని కోసము చేసే ప్రతి పని అది వ్యర్థము కానే కాదు. అదే ఇది మనం తెలుసుకోవాలి. అనగా ఈ లోకంలో మనం చేసే మన పనులన్నీ కూడా అది ఒకరోజు మరి స్మాష్ కావచ్చు, ఒకరోజు అవి కనపడకపోవచ్చు, కానీ దేవుని కొరకు చేసే పని అది ఎన్నడూ కూడా అది వ్యర్థము కానే కాదని. ఎందుకంటే లేఖనాల్లో చెప్తున్నాయి, నా పేరిట మీరు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే అది పరలోకంలో దానికి ఫలము కలుగును. చూసారండి, అనగా చూడండి ఇక్కడ దేవుని నామమున, దేవుని పరిచర్య నామమున మనం గిన్నెడు చల్లీలు ఇస్తే దాని ప్రతిఫలము దేవుడు ఇస్తాడంట. మర్చిపోవడం వ్యర్థం కాదు. మనం అనుకుంటాం, నిన్ను దేవుని పరిచర్యకి నా శరీరాన్ని ఇస్తున్నా, నా శరీరాన్ని అరగొడుతున్నా, నా శరీరంలో కొంచెం చెమటను కారుస్తున్నా, అమ్మో నేను ఇంత కష్టపడిపోతున్నా, ఇంత ప్రయాసపడిపోతున్నా అని ఒక్కొక్కసారి మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ లేఖనాలు చెప్తున్నాయి, మనం దేవుని కొరకు కొంచెం చెమట ఊర్చి పని చేస్తే దానికి ప్రతిఫలము దేవుడు కంపల్సరీ ఇస్తా. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే దానికి ప్రతిఫలం ఇస్తా అంటున్నాడు. మరి మనం ప్రయాసం ఎంత పెడితే దేవుడు మనకి అంతగా బ్లెస్సింగ్ చేస్తాడని ఈ లేఖనం ద్వారా మనం చాలా స్పష్టంగా మనం గ్రహించగలుగుతున్నాం. చూసారా 1 సామ్యుయేలు 2:11 త్వరగా. తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట చూడండి, ఇక్కడ మరి హన్న అనబడుతున్న ఆమెకి పిల్లలు లేనప్పుడు మందిరంలో వచ్చింది, పరిచర్య చేసింది, మరి ఆమె కన్నీరు విడిచింది, ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడు? ఆమెకి ఒక బహుమానంగా కుమారుణ్ణి ఇచ్చాడు. కుమారుని ఇచ్చిన తర్వాత అయితే అక్కడ చూడండి, అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలియా ఎదుట యెహోవాకు పరిచర్య చేయిచుండెను. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పాలు విడిచిన తర్వాత అనగా 4-5 సంవత్సరాల వరకు తల్లి పెంచిన తర్వాత ఆ కుమారుని సమయంలో ఏం చేసింది? మందిరంలో ఏలీకి అప్పచెప్పి వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ మనం చూసిన మాట ఏంటంటే యెహోవాకు పరిచర్య చేయిచుండెను. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అక్కడ దేవునికి పరిచర్య కాదాడా? ఎందుకంటే ఆ రోజుల్లో పాత నిబంధనలో 30 సంవత్సరాలు మనకి వస్తేనే మన మందిరంలో మరి ఈ యొక్క పరిశుద్ధ స్థలంకి రాగలుగుతాం, యాజక ధర్మము మనం చేయగలుగుతాం. అనగా అక్కడ వాక్యం చెప్పాలన్నా దాన బలులు అర్పించాలన్నా అక్కడ దేవుని పని చేయాలంటే వయసు ఎంత రావాలి? 30 సంవత్సరాలు కంపల్సరీ. అనగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చూడండి ఇక్కడ ఏముంది, ఇక్కడ ఎల్కానా రామాలో తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట. చూడండి, ఏలీ అనే ఒక దైవజనుడు దగ్గర ఈయన 5వ సంవత్సరంలో అడుగు పెడితే 25 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈయన ఏం చేశాడు? ఏలీ అనబడుతున్న దైవజనుడి దగ్గర మరి ఆయనకి సహకారిగా ఉన్నాడు. అనగా దైవజనుడు దేవుని పరిచర్య చేస్తుంటే ఆయనకి కావలసిన సహకారం అంతయు ఈయన ఇచ్చాడు. అనగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, ఈయన మరి చిన్న వయసులోనే తల్లి మరి ఒక దైవజనుడు పెట్టినప్పుడు ఈయన తగ్గింపుతో, ఓపికతో, సహనముతో మరి ఏలీని అనుసరించినట్టుగా దేవుని పరిచర్య చేసినట్టుగా మనం చూడగలిగాం. అయితే ఎప్పుడైతే ఈయన ఈ 25 సంవత్సరాలు నమ్మకముతో ఉన్నాడో, మరి విశ్వాసంతో ఉన్నాడో, మరి ఆసక్తితో ఉన్నాడో, ఏలీ తర్వాత కొడుకులు రావాలి యాజ్ పర్ దీని ప్రకారంగా.
కానీ దేవుడు ఏం చేశాడంటే ఈయన నమ్మకాన్ని చూసి, ఈయన విశ్వాసాన్ని చూసి, ఈయన ఓపికను చూసి, ఈయన పరిచయం చూసి, ఈయన సేవని చూసి, మరి తన ఏలీ దగ్గర ఆయన చేస్తున్న పరిచయం చూసి దేవుడు ఏం చేశాడు, 30 ఏట ఆయనని ప్రతిష్ఠించుకొని బహుబలవంతుడుగా, ఒక దీర్ఘదర్శిగా, ఒక నాయకుడిగా, ఒక ప్రవక్తగా, ఆయన మాట అంట దాను మొదలుకొని బెర్షెబా అనే ప్రాంతం వరకు అందరూ ఆయన మాట వినేవారంట. మరి ఈ బాలుడైన సామేలు నడుచుకుంటూ వస్తుంటే అందరూ భయపడిపోయారు, అరే ఈయన వస్తున్నాడు, ఇక్కడ ఏదో జరుగుతుంది అని. ఆయన మాటకి ఎవరు కూడా వ్యతిరేకించేవారు కాదండి. కారణం ఏంటిదంటే ఆయన 25 సంవత్సరాలు దేవుని మందిరంలో ఏలీ దగ్గర పరిచర్య చేశాడు కనుక దేవుడు తన సేవలో ఆయన్ని వాడుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవలో వాడుకున్న కుటుంబాలు, దేవుని పరిచర్య చేసిన కుటుంబాలు, దేవుని సేవ చేసిన కుటుంబాలు ఈరోజు వరకు చరిత్ర చూస్తుంటే యూట్యూబ్ కొట్టి మీరు చూడండి, ఒక్కరు కూడా భిక్షం ఎత్తుకుంటలేదని లేఖనాలు ఉంటున్నాయి. ఎవరు కూడా లోయెస్ట్ పొజిషన్లో ఎవ్వరూ లేరంట. ఎవ్వరు అనగా దేవుని పరిచర్య చేసిన కుటుంబాలు అన్నీ కూడా దీవించబడిన స్థానంలోనే ఉన్నాయి. ఎక్కడ కూడా లోవెస్ట్ పొజిషన్లో ఉన్నట్టుగా కనపడతలేదు. అయ్యా నీకు తెలియలేదు కదా, నువ్వు ఎలాగుంటున్నావు అంటే, ఏమో అయ్యా మా అమ్మ నాన్న చేసిన ప్రార్థన, వాళ్ళు పరిచయలో బహుబలంగా ఉంటుండే, సేవలో వాడబడుతుండే, సేవకులకు సహకరిస్తుండే, అందుకనే నేను ఇంతగా ఉన్నాను, అందుకనే నాకు తెలియకుండానే మరి నా పనులన్నీ కూడా చక్కగా అయిపోతున్నాయని అనేకుల దగ్గర నేను వినటం జరిగింది. అనగా దేవుని సేవ పరిచయలో వాడబడిన కుటుంబాన్ని దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు. అయితే ఈ సామ్యులు అనబడుతున్న ఆయన మరి బాలుడుగా ఉంటున్నప్పుడు 25 సంవత్సరాలు ఏలీ దగ్గర ఓపికతో మరి దేవుని పరిచర్య ఆయన చేశారు. అది ఉడవడమా, తుడవడమా, లేకపోతే అది మామూలు పనులు ఉండవు. అన్ని పనులు ఇంట్లో పనులు వేరు, పరిచర్య పని వేరు. పరిచర్యలో చాలా ఒళ్ళు నలగొట్టబడాలి, చాలా టెన్షన్స్ ఉంటాయి. చూడండి మీరు మామూలుగా మరి చాలామంది చూడండి దైవజనులు ఎక్కువ చనిపోతూ ఉంటారు. ఎందుకంటే అటు కుటుంబాన్ని పోషించాలి, అటు పిల్లల్ని పోషించాలి, అట్ ద సేమ్ టైం కుటుంబ పోషణ కొరకు వాళ్ళు ఆలోచించాలి. మరి సంఘంలో అనేక రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల ఆలోచనలు ఉంటాయి, రకరకాల సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలని వింటూ ఆ సమస్యలతో ఆటుపోటు తోటి ఆ గుండెని తట్టుకోవడము, మనం ఒక్క మాట తట్టుకుంటే తక్కువ పడిపోతాం. ఎవరో ఒక మాట తిట్టిన అనుకోండి తక్కువ పడిపోతాం, లేకపోతే ఎవరు చచ్చిపోయినరా బాబు అనగానే తక్కువ పడిపోతాం. అనగా మనిషి సమాజంలో. కానీ ఈ అన్ని ఆటుపోటులు దైవజనుడికి తట్టినప్పుడు ఆయన తట్టుకోలేడు. అందుకనే చూడండి చాలామంది చూడండి ఆ షుగర్లు కానీ బీపీలు కానీ చాలామంది హార్ట్ అటాక్లు వచ్చి చనిపోయడం అని మనం వింటూ ఉంటాం. కారణం ఏంటిదంటే అది దానికి చాలా ఓపిక కావాలి, చాలా రెసిస్టెన్స్ పవర్ కావాలి, చాలా ఎనర్జీ కావాలి, చాలా ఆలోచన కావాలి, చాలా ఫ్రీ మైండెడ్ కావాలి. ఇన్ని తలంపులు కలిగి ఉంటేనే ఒక దేవుని కార్యాలు ముందుకు తీసుకువెళ్ళవచ్చు. అయితే ఇటువంటి 25 సంవత్సరాలు ఈయన ఈ మందిరంలో అనేకమైన సమస్యలు చూస్తూ అనేకమైన సమస్యల్లో మరి దైవజనుడికి సహకరించాడు కనుక దేవుడు సమూయేలుని ఒక ప్రవక్తగా, ఒక అభిషక్తుడిగా, ఒక దీర్ఘదర్శిగా, ఒక నాయకుడిగా, మరియు ఒక యాజకుడిగా దేవుడికి వాడుకున్నట్టుగా మనం కనపడుతుంది. ఎంత గొప్ప దీవెన చూడండి. దాని తర్వాత ఆ కుటుంబము తన తల్లికి ఇంకా పిల్లలు కలిగినట్టుగా మనం చూస్తున్నాం. ఇంత గొప్ప దీవెన మరి అంటే ఈ సామ్యుయేలు ద్వారా ఆ కుటుంబానికి దొరికింది. హల్లెలూయా. ఇంకా మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. 2వ దినవృత్తాంతము 35వ అధ్యాయం 7వ వచనం చూడండి. మొదటగా మనం ఏం నేర్చుకున్నాం? ప్రార్థన కదా. అన్న ఏం చేసింది? ప్రార్థన చేసింది కదా. అయ్యో నేను దేవుని పరిచర్య చేయలేకపోతున్నానని ప్రార్థన చేయడం వలన దేవుని మన సన్నిధి కన్యక మరియ గర్భము ద్వారా మరి ఆ రక్షకుడు ఉదయించినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదు మరి దావీదు ద్వారా మనం చూస్తాం. మరి ఏంటిదంటే పరిచర్య చేయుట, మరి అనేకుల కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేయుట అనేది మనం చూసుకున్నాము. మరి అదొకటే కాదు, ఇంకా చూద్దామండి దేవునికి ఇచ్చుటలో ఏంటిది, మరి దేవుని పరిచర్యలో మరి సేవ అంటే ఏంటిది చూద్దాం. ఇప్పుడు 2వ దినవృత్తాంతము 35వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే
ఒకటి ప్రార్థన, ఒకటి కన్నీరు విడిచి ప్రార్థన చేయుట, ఒకటేమో అంటే మనము శారీరకంగా పనిచేయుట, మరి అంటే తర్వాత సామ్యుయేలు జీవితం ద్వారా 25 సంవత్సరాలు దేవుని దగ్గర కనిపెట్టుట, తర్వాత దేవునికి ఇచ్చుటలో మరి సేవ అని లేఖనాలు చెప్తున్నాయి. చూద్దాం ఒకసారి. 2వ దినవృత్తాంతం 3వ అధ్యాయం 7వ వచనం 35:7. మరియు హోషియా తన సొంత మందలో 30,000 గొర్రె పిల్లను, మేక పిల్లను, 3,000 కోడలను అక్కడనున్న జనులందరికీ పస్కా పశువులుగా ఇచ్చెను. అతని అధిపతులను, జనులకును, యాజకులకును, లేవీలకును యెహోవా మందిరపు అధికారులైన హిల్కీయాయును, జకర్యాయును, యెహీయేలును పస్కా పశువులుగా యాజకులకు 2,600 గొర్రెలను, 300 కోడెలను ఇచ్చిరి. కొనన్యాయు, అతని సహోదరుడైన షెమయాయు, నెతనేలును, లేవీయులలో అధిపతియగు అషబ్యాయు, యెహీయేలును, యోజబాదును పస్కా పశువులుగా లేవీయులకు 5,000 గొర్రెలను, 500 కోడెలను ఇచ్చిరి. ఈ ప్రకారము సేవ జరుగుచుండగా రాజాజ్ఞను బట్టి యాజకులు తమ స్థలములోను, లేవీలు తమ వరుసలోను నిలవబడిరి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ 30,000 మేకలు, 3,000 కోడేలు, 2,600 గొర్రెలు, 300 కోడేలు, 5,000 గొర్రెలు, 500 కోడేలు, ఇంకా ఇలాగా మనకు అన్నీ కనబడుతున్నాయి. ఇక్కడ 35 పల్లెగా ఈ ప్రకారంగా సేవ చేయుచుండగా, చూడండి, ఈ ప్రకారం అనగా దేవునికి ఇచ్చుటలో కూడా సేవ అని లేఖనాలు చెప్తున్నాయి. ఇక్కడ మీరు చాలా స్పష్టంగా ఇంటికి రాసుకోండి. అనగా చూడండి, కొంతమంది దగ్గర దేవుడు ఎక్కువగా దీవిస్తాడు, ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. కొంతమంది కాదు, ప్రతి ఒక్క ఉన్నవారు కానీ లేని వారు కానీ మనకు ఉంటే ఇస్తాం. కాబట్టి ఉన్న దాంట్లోనే దేవునికి ఏం చేయాలి? మనం ఇచ్చేవారంగా ఉండాలి. అనగా ఎప్పుడైతే ఇచ్చేవారంగా ఉంటామో అది దేవుడు ఏమని చెప్తున్నాడు? దేవుడు ఏమని చెప్తున్నాడు? సేవ. దేవుని ఇక్కడ ఉందా? ఈ ప్రకారంగా సేవ జరుగుచుండగా, ఈ ప్రకారంగా ఒక్కొక్కరు ఇంతంత ఇచ్చారు, ఒక్కొక్కరు ఇంతంత ఇవ్వడం వలన అక్కడ ఇంతంత గొప్పగా సేవ జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అనగా దేవుని పని ముందుకు వెళ్ళాలంటే, దేవుని పని దీవెనకరంగా వెళ్ళాలంటే, దేవుని పని మరి గొప్పగా జరగాలంటే ఏం చేయాలంట? మరి దేవునికి ఇవ్వాల్సినవి కూడా ఇచ్చేవారుగా ఉండాలి. అందుకని ఇప్పుడు మనము దీని ద్వారా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవా నీ పరిచర్యకి నేను ఇంత ఇవ్వాలనుకుంటున్నాను, కానీ మన దగ్గర ఉంటే ఇస్తాం కదా. కాబట్టి ఉంటే ఇస్తామంటే ఉండాలంటే దేవుడు ఇవ్వాలి. దేవా నన్ను దీవించి, దేవా నీ పరిచర్యకి నేను ఇంత ఇస్తాను, అంత ఇస్తాను అని మనం ఏం చేయాలి? మనం ఒక ఛాలెంజింగ్తో ఉండాలి. ఎందుకంటే మనం ఉంటే ఇస్తాము, లేకపోతే ఇవ్వలేము. కాబట్టి ఉండాలంటే దేవుని కృప కావాలి. దేవా నీ పరిచర్యలో నా భుజాలు లేకపోతే నా శరీరము మరి వాడుకొని ఆశపడుతున్నా, నాకు ఆరోగ్యం దయచేయి. దేవా నీ పరిచర్యకి నేను ఇంత ఇవ్వాలనుకుంటున్నాను, అంత ఇవ్వాలనుకుంటున్నాను, నా చేతులను నువ్వు నింపయ్యా. నువ్వు ఎంతగా నింపితే నేను అంతగా నీ సన్నిధానంలో నేను గుప్పులు విప్పుతాను. నువ్వు నా చేతులు నిండుతలేదయ్యా, నేను గుప్పుళ్ళు విప్పలేకపోతున్నాం. నా పట్ల కృప చూపించయ్యా, నన్ను దీవించయ్యా. ఎందుకంటే ప్రతిదీ కూడా దేవుని పరిచర్య. ప్రార్థన చేయటం పరిచర్య, కన్నీరు విడిచుట పరిచర్య, ఉపవాసం ఉంట పరిచర్య, మరి చేయటం పరిచర్య, ఇంకా దేవునికి ఇవ్వడంలో పరిచర్య. అయితే ఇక్కడ మీరు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇక్కడ మీరు ఏమన్నారు? ఇక్కడ ఏముందంటే చూడండి, మరియు యెషయా తన సొంత మందులో అని అన్నారు కదా. మరి ఆయన విషయంలో చెప్పారు, మరి దావీదు విషయం చెప్పారు. మరి దావీదు ఎంత ఇచ్చాడు? ఈరోజు మరి నేను కూడా ఈ వాక్యం ద్వారా ఎంతగానో దీవించబడ్డా. ఎందుకంటే దావీదు అంటే మనకి ఏం కనబడుతుంది? గొర్రెల కాపరి. దావీదు అంటే మనకి ఏం కనబడుతుంది? సింహము ఎలుగుబంటి చీల్చేసింది. దావీదు అంటే ఏం కనబడుతుంది? గొలియాత్ కనబడుతుంది. దావీదు అంటే ఏం కనబడుతుంది? సౌలు కూతురిని పెళ్లి చేసుకుంటా. దావీదు అంటే ఏం కనబడుతుంది? దావీదు నాట్యం ఆడితే పైనుంచి భార్య నవ్వుతుంది.
దావీదు అంటే ఏం కనబడుతుంది, మరి ఒక రాజు కనబడుతాడు కదా. ఇక్కడ దాకే మనకు తెలుసు కదా. మరి ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఇన్నే గొర్రెలు, మేకలు, ఎద్దులు ఇవన్నీ కూడా ఇచ్చి ఇది దేవుని సేవ అన్నారు కదా. మరి దావీదు ఏమి ఇచ్చాడో మనం చూసుకుందాం ఆఖరిగా. మరి దావీదు ఏమిచ్చాడు? ఎందుకంటే దావీదును దేవుడు ఉట్టిగా నా సేవకుడైన దావీదు అని అనేక అనుకున్న 10, 20, 30, 40, 50 సార్లు మరి లేఖనాల్లో అక్కడక్కడ రాయబడి ఉంది. ఎందుకు ఆయన వాక్యం చెప్పకపోయినా, ఆయన ప్రార్థన చేయకపోయినా, అనగా అనేకుల కొరకు ఇలాగా అంటే ఒక పాస్టర్గా, ఒక యాజకుడిగా చేయకపోయినా, ఆయన దహన బలులు అర్పించకపోయినా, ఆయనలో ఉన్న ఆశను బట్టి, ఆయన చేసిన పనులను బట్టి దేవుడు ఆయన ఏమన్నాడు, నా సేవకుడైనా దావీదు. ఈరోజు మనల్ని కూడా దేవుడు ఏమనాలి, నా సేవకుడైనా పలానా పేరు రావాలి, మీ పేర్లు రావాలి, నా పేరు రావాలి. కాబట్టి ఎవరి ప్రయాసము అది వారికే ఉంటుంది. ఇప్పుడు చూద్దాము దావీదు ఏమి ఇచ్చెను. 1వ దినవృత్తాంతము 29వ అధ్యాయం 4వ వచనం. మీరు చాలా క్లియర్గా మీరు రాసుకోండి. ఇది మీరు విన్నారంటే గుండె పగిలిపోతుంది. ఒకటవ దినవృత్తాంతము 29వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ దావీదు దేవునికి ఇచ్చిన ఏంటిది అనేది కనబడుతుంది. గదుల గోడల రేపు మూతకును బంగారపు పలికిని బంగారమును వెండి పలికిని వెండిని పనివారు చేయు ప్రతి విధమైన పలికిని 6,000 మనుగుల ఓఫీరు బంగారమును 14,000 మనుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా 6,000 మనుగుల ఓఫీరు బంగారము. ఓఫీర్ అంటే ఓఫీర్ మినిస్టర్స్ ఉండగా అది కాదు. ఓఫీర్ అనగా ఏంటిదంటే స్వచ్ఛమైంది, ప్యూర్ అన్నమాట, కల్తీ లేనిది, స్వచ్ఛమైంది. ఓఫీర్ అంటే స్వచ్ఛమైంది. అయితే నేను కూడా ఈ యొక్క రిఫరెన్స్ని చదువుకున్న తర్వాత నేను కూడా ఎంతగానో ఆశ్చర్యపోయినా, ఎంతగానో దీవించబడ్డా, ఎంతగానో ఇది బలపరచబడినా. చూడండి, ఇక్కడ కనపడుతున్న మాట ఏంటంటే 6,000 మనుగుల ఓఫీరు బంగారం. ఓకేనా? 6,000 మనుగుల ఓఫీరు బంగారము. 6,000 మనుగులు అనగా ఒక్క మనుగు అంట 11.12 కిలోలు ఉంటుందంట ఒక్క మనుగు. ఇప్పుడు 6,000 మనుగులు అని ఉంది కదా, అనగా ఒక్క మనుగు ఎంత అంట 11 కిలోల 11 కిలోల 12 గ్రాములు అన్నమాట. అయితే ఇది మనం మొత్తం చూసుకుంటే చూడండి, 6,000 ఇంటూ 11 కిలోలు లెక్కేసుకుంటే 66,720 కిలోల బంగారం ఇచ్చాడంట. ఎవరు? దావీదు ఇచ్చాడంట. ఎన్ని ఇచ్చాడంట? 66,720 కిలోలు. ఈయన ఇంత బంగారం ఇచ్చాడంటే ఆయన యొద్ద ఇంకెంత ఉంటుంది కదా. దేవా, నేను కూడా ఇంతగా దేవునికి ఇవ్వాలి, ఇంతగా దేవునికి ఇవ్వాలంటే నేను ఎంతగా దీవించబడాలి. అర్థమవుతుందా? కాబట్టి నన్ను దీవించి దేవా. మనము చూడండి, మనం ఎప్పుడు కూడా చిన్నగా ఆలోచన, దేవా నీ పరిచయం ఇంత చేయాలనుకుంటున్నా అని దీవించి. మనం ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి కదా. మన ఆలోచన ఏముంటుంది అంటే, అబ్బాయి మస్తు పని చేస్తాను నేను, దేవునికి మస్తు పని చేయాలి అనే ఆలోచన వస్తుంది. చూడండి, భార్య కొరకు భర్త కష్టపడవలసిందే, భర్త కొరకు భార్య కష్టపడవలసిందే, భార్య భర్త పిల్లల కొరకు చెమట ఊరవలసిందే. అది బాధ్యత కదా. మరి దేవుని కొరకు కష్టపడింది అది దేవుని దగ్గర ఉంటుంది. అది ఉండమే కాదు, తరతరములో ఉంటుంది. అది తరతరములు అది ఆశీర్వదించబడుతుంది. అయితే ఇక్కడ దావీదుని దేవుడు ఉట్టిగా అనలేదు, నా సేవకుడైన దావీదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడున్న లెక్క ప్రకారంగా ఇది ఎన్ని కోట్ల రూపాయలు అవుతుందంటే 3,37,000 కోట్ల రూపాయలంట.
ఇప్పుడు కొత్తగా ఒక పాస్టర్ గారు చెప్పిన మాట నేను రాసుకున్నా. 3,37,000 కోట్ల రూపాయలు అంట. చూడండి, 3,37,000 కోట్లు అంట. అనగా ఇంత డబ్బు ఇచ్చాడు. ఇంకోటి చూద్దాం తర్వాత అందులోనే. ఏది మన 29:4 నెక్స్ట్ ఏముంది? బంగారం. సో బంగారం, వెండి చూడండి. 6,000 మణుగుల ఓఫీర్ బంగారము, తర్వాత 14,000 మణుగుల పుటము వేయబడిన వెండి ఇచ్చెను. 14,000 మణుగుల వెండి అనగా ఒక మణుగు అంటే ఎంత? 11.12 కిలోలు. అనగా 14,000 ఇంటూ 11.12 కిలోలు అంటే ఎంత వస్తుందంటే 1,55,680 కిలోలు అన్నమాట. అయితే ఇప్పుడు వెండి అంట 1 కిలో వెండి 74,700. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఎంత ఖర్చు వస్తుందంటే 1.1 కోట్లు. అనగా ఇది మొత్తం లెక్క వేసుకుంటే మరి 3.4 లక్షల అంటే 3,40,000 కోట్ల రూపాయలు దేవునికి ఇచ్చెను అనే మాట మనకు కనపడుతుంది. చూడండి, ఇక్కడ 3,40,000 కోట్ల రూపాయలు దేవునికి అంతు పట్టని అంతగా దేవుడు ఇచ్చాడు. అనగా గొర్రెలు కాసుకుంటున్న ఆయన దేవుని కొరకు ఎంత ఇచ్చాడండి? 3.4 lakhs crores అన్నమాట. అంటే 3.4 లక్షల కోట్లు దేవునికి ఇచ్చినట్టుగా చరిత్రకారులు చెప్తారు. ఇంతగా ఇచ్చాడంటే ఆయనకి ఎంతగా ఉంది? ఆయనకి ఎంతగా ఉంటేస్తాడు? అయితే దావీదు అంటున్న మాట చూద్దాం. ఇప్పుడు ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత సపోజ్ అంత డబ్బు మనకి ఇచ్చారనుకుందాం, ఎవరైనా ఒక ఆయన ఇచ్చిన అనుకుందాం. ఇప్పుడు మన దగ్గర ఒక ప్రేయర్ మీటింగ్ జరుగుతుంది, ఒక ప్రార్థన జరుగుతుంది. అయితే అందరూ అడ్డుగా ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు ఇన్ని 3.4 లక్షల కోట్లు ఇచ్చిన ఆయన వచ్చిన అనుకోండి, మనం ఏం చేస్తాం? అందరూ జరగండి అంటాం, అరే ఈయన సార్ వచ్చేసిండు అని అందరిని ఏం చేస్తాం? గంటేస్తాం. గంటేయగానే ఈయన చేస్తాం గిట్ట అనుకుంటాం. అబ్బా కదా అనుకుంటా. సర్వసాధారణంగా ఎవరు అడ్డొచ్చినా అరే అని చెప్పి వాళ్ళు తిట్టారో కొట్టారో పక్కకి కట్టేసి మనం ఆయనకి ఈ రోజు సమాజంలో అలాగా విలువలు ఇస్తూ ఉంటారు కదా. అయితే ఈ వ్యక్తి చూడండి, తగ్గింపు చూద్దామా. 1వ దినవృత్తాంతము అదే 29వ అధ్యాయం 14వ వచనం. ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేను ఎంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వలననే కలిగెను కదా. నీ స్వ సంపాద్యములో కొంత మేము నీకిచ్చి ఉన్నాము. చూసారండి, హల్లెలూయా. ఇప్పుడు దావీదు నోట్లో నుంచి వస్తున్న 3.4 లక్షల కోట్లు ఇచ్చిన ఆయన అంటున్న మాట ఏంటంటే, ఈ ప్రకారంగా హృదయపూర్వకంగా ఇచ్చు సామర్థ్యతను మా కుండుటకు నేను ఎంత మాత్రపును, నా ప్రజలు ఎంత మాత్రపు వాళ్ళు, సమస్తము నీ వలనే కలిగింది కదా. నీ సంపదతో నీ స్వసంపదతో కొంత అంటే నీవు మాకు ఇచ్చిన దాంట్లోనే కొంచెమే ఇచ్చాము దేవా. హల్లెలూయా. మేము ఏ పార్టీ వారము? మేము అడ్రస్ లేని వాళ్ళము. నా ప్రజలు కూడా మామూలు వాళ్ళు పెద్దగా ఉన్నవారు కాదు. నేను కూడా మామూలు వాడినే. కానీ నువ్వు ఇచ్చిన దాంట్లోనే మేము ఎంత ఇచ్చాము? మీకు కొంచెమే ఇచ్చాము. చూసారండి అని కీర్తనకారుడు ఎంత 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 తక్కువగా ఉన్నాడు. ఇప్పుడు మరి దేవుడు మరి దావీదుని నా సేవకుడైన దావీదు అంటాడా? ఇన్ని కోట్లు ఇచ్చి మనం ఏం చేస్తామంటే ఏం లేనప్పుడు దేవుడా అంటాం. అన్నీ వచ్చిన తర్వాత టైం లేదండి ఎక్కడ బిజినెస్ పెరిగిపోయింది, బాగా ఇదైపోయింది, అదైపోయింది అని చెప్పి మనం దేవుడికి దూరం అయిపోతూ ఉంటాం కదా. అయితే చూడండి, మరి ఈ దేవుడు అంతగా ఇస్తున్నప్పుడు ఈ రోజుల్లో చాలా తక్కువ మంది కనపడతారు. ఏమి లేనప్పుడు దేవుడికి నేను 10 భాగం ఇస్తా, 20 భాగం ఇస్తా, 50 భాగం ఇస్తా అంటాను. అయితే అంత డెవలప్ అయిపోయిన తర్వాత దేవునికి 5 భాగం రూపాయి భాగం కూడా
ఇవ్వరు. కానీ చాలామంది మనం చూసినట్లయితే కోల్గేట్ టూత్పేస్ట్ అడ్రస్ లేకుండా మరి ఆయన అటు ఇటు మరి తిరుగులాడుతున్న సమయంలో ఆయన ఒక ఒప్పందం చేసుకుని, దేవా నువ్వు నన్ను దీవిస్తే, ఈ ప్రజలు చెప్పిన దేవుణ్ణి నిన్ను ఆశ్రయిస్తున్నా, నువ్వు నన్ను దీవిస్తే నీకు 10% ఇస్తా అన్నాడు. 10% ఇచ్చిన తర్వాత దేవుడు నన్ను ఇంకా దీవిస్తే నేను 20 ఇస్తా అన్నాడు, 30 ఇస్తా అన్నాడు. ఇప్పుడు మీరు నెట్ కొట్టి చూడండి, ఆయన 90% దేవునికి ఇచ్చాడు. ఈరోజు ప్రపంచమంతటా దేవుని ఆయన పేరు మనం చూడగలుగుతున్నాం. ఆయన పేరు ఇంకా మారు అనగా దేవుని పరిచర్య కొరకు వాడబడిన కుటుంబాలని దేవుడు ఎన్నడూ కూడా మరి సిగ్గుపడనివ్వడు. చూడండి, దావీదు ఇంతగా దేవుడికి చేశాడు. కేవలం ప్రార్థన చేయడమే కాదు, ప్రజల కొరకు ప్రార్థన చేయడమే కాదు, ప్రజలకు కన్ను విడిచడమే కాదు, మరి ఆయన దేవునికి ఇచ్చడంలో కూడా, దేవుని పనిచి చేయడంలో కూడా ఆయనకు ముందు ఎంచాడు. కనుక నా సేవకుడు దావీదు ఆయన తరము వారి అక్కడేముంది, ఆయన తరము వారి మన మూలవాక్యం, దావీదు దేవుని సంకల్పం చెప్పిన తన తరము వారికి సేవ చేశాను. చూసారండి, తన తరము వారికి ఆయన ఏం చేశానంట, సేవ చేశాను. ఈరోజు దేవుని బిడ్డలైన మనము దేవుడు మనకి ఇచ్చిన దాంట్లోనే దేవునికి ఇస్తూ దేవుని దీవెనలు పొందుకుంటూ మన తరము వారికి మనం ఏం చేయాలంట, సేవ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఓన్లీ ఇవ్వడమే దేవుని పరిచర్యన. ఆఖరిగా ఒక మాట చెప్పి మనం ముగించుకుందాం. చూడండి, దేవుని వాక్కుని ప్రకటించిన వారిలో కూడా ఉండాలి. చూద్దామా, కీర్తన 40:9. చూద్దామండి, కీర్తన 40:9. చూడండి, ఇక్కడ కీర్తన గారు చెప్తున్నారు, నా పెదవులు మూసుకొనక చూసారండి, చాలా స్పష్టంగా నా పెదవుల్ని మూసుకొనక మహా సమాజములో నీతి సువార్తను నేను ప్రకటించుచున్నాను, నేనంటిని యెహోవా అది నీకు తెలిసే ఉన్నది. అనగా ఇక్కడ దేవుని బిడ్డలైన మనము దేవునితో ఉన్న అనుబంధం గురించి ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్న మాట ఏంటిదంటే, అది ఇక్కడ చాలా స్పష్టంగా ఆయన పెదవుల్ని మూసుకొనక పెదవుల్ని విప్పి ఆయన దేవుని గురించి చెప్పేవారుగా ఉన్నారు. ఈరోజు దేవుని బిడ్డలైన మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చూడండి, సువార్త ప్రకటించు వారి పాదములు సుందరమైనవి, మహాపర్వతం మీద సుందరమైనవి, విలువైనవి అని లేఖనాలు చెప్తున్నాయి. అది ఓల్డ్ టెస్టిమెంట్లో కనబడుతుంది, న్యూ టెస్టిమెంట్లో కూడా మనం చూడవచ్చు. అనగా సువార్త ప్రకటించు అనగా మరి నోరిని మూసుకొనక, చూడండి, సేవా పరిచయ అనగా మరి ఇప్పుడు మనం ఏం చూసుకున్నాము, మరి దేవునికి సహాయం చేయడంలో, మరి గుప్పుళ్ళు విప్పడంలో అది సేవా పరిచర్యే. అంతేకాదు ఆఖరిగా మనం చూసుకుంది ఏంటిదంటే, మరి నోరు విప్పటంలో కూడా అది దేవుని పరిచయ, సువార్త ప్రకటించడం. చూడండి, సువార్త ప్రకటించకపోతే ఏమవుతుంది అంటే, పౌలు గారు ఏమంటారు, నాకు శ్రమ. అనగా దేవుడు మనల్ని రక్షించుకుంది ఎందుకు, దేవుడు మనల్ని తన ప్రాణమిచ్చి మనం రక్షించుకుంది ఎందుకు అని అంటే, మనం ఆయన బిడ్డలుగా ఉండడానికి. ఆయన చేసిన త్యాగాన్ని క్రైస్తవుని మనము యేసయ్యని మన హృదయంలో స్వీకరించిన తర్వాత మనం సువార్త కంపల్సరీ ప్రకటించాలి. అది ప్రకటించకపోతే మనకి శ్రమ. ఇప్పుడు మనము అనవసరంగా శ్రమలు కొరకు తెచ్చుకుంటున్నాం. అందుకనే దేవుని బిడ్డలైన మనము మరి ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ప్రకటించేవాడుగా ప్రజల్లో ప్రకటించేవాడుగా ఉంటాడు. మరి పౌలు గారు అంటున్న మాట ఏంటంటే, సువార్త ప్రకటించే వారి పాదములు సుందరమైనవి. ఒకవేళ ప్రకటించకపోతే అది మనకి శ్రమనే. ఎందుకంటే ఎప్పుడైతే సువార్త ప్రకటించబడతామో దేవుని సన్నిధి చేత మనం నింపబడి దేవుడు మనల్ని బలంగా వాడుకోవడానికి అదొక సాధనంగా ఉంటుంది. ఆఖరిగా మనము 102వ కీర్తన 25వ వచనం త్వరగా ముందుకెళ్ళిపోదాం. 102వ అధ్యాయం 20వ వచనం. ఆదియందు నీవు భూమికి పునాది వేసుకుని ఆకాశములు కూడా నీ చేతి పనిలే, అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రముల వలె పాతకిలును, ఒకడును అంగవస్త్రములు తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయదు. అవి
మార్చబడింది. ఉమ్, నీవు ఏకరీతిగా నుండి వాడవు, ఉమ్. నీ సంవత్సరములకు అంతము లేదు. చూసారండి, ఆఖరిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ లోకంలో ఉన్నాయన్నీ కూడా మన శరీరం మీద వస్త్రాలు తీస్తే ఎలా వెళ్ళిపోతాయి, అది అన్నీ కూడా అలా వెళ్ళిపోతాయంట. కానీ నీవు దేవునిలో మార్పు ఉండదు, నువ్వు ఏకరీతిగా ఉండువాడవు. నీ సంవత్సరములకు ఇంత అంత అంత కాదు, దానికి అంతు లేదు. ఆఖరికి వచనం చూడండి, ఆఖరి వచనము విలువైన మాట. ఇది మరి అనేకమైన డాలర్స్ విలువ కలిగిన మాట. నీ సేవకుల కుమారులు. ఇప్పటి వరకు మన టాపిక్ అంతా సేవ గురించి కదా, మన టాపిక్ అంతా మరి సేవా పరిచర్య అనేది అనేక విధాలుగా మనం చూసుకున్నాము. అలాగా ఎవరైతే దేవుని సేవ చేస్తారో, ఎవరైతే దేవుని సేవ అనగా ప్రార్థన చేస్తారో, ఎవరైతే వాళ్ళ శరీరాలని మీద మరి వాళ్ళు శరీరాలతో మరి దేవుని పరిచర్య చేస్తారో, ఎవరైతే దేవునికి ఇవ్వాల్సిన దశంభాగాలు కానీ కానుకలు కానీ దేవుని పని అభివృద్ధి కొరకు ఎవరైతే పాటుపడతారో వాళ్ళందరినీ మన సేవా జీవితం అనుకున్నాము, సేవ చేస్తాను అనుకున్నాము. అటువంటి వారి విషయంలో 102వ అధ్యాయము 28వ వచనం మనం ఏం చూస్తున్నామంటే, నీ సేవకుల కుమారులు నిలిచియుందురు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. హల్లెలూయా, హల్లెలూయా. నీ సేవకుల కుమారులు నిలిచిందురు అనగా ఈ పైన చూపిస్తున్నాడు. అన్నీ కూడా ఒకరోజు అన్ని మనం శరీరం నుంచి బట్టలు తీస్తే ఎలా ఊడిపోతాయి. కానీ నీ సేవకుని పిల్లలు అనగా నీ పరిచర్య చేసిన పిల్లలందరూ కూడా నిలిచి ఉంటారు, వాళ్ళు దీవించబడతారు, వాళ్ళు ఆశీర్వదించబడతారు. నీ సేవకుడైన నీ సేవకుడైన దావీదు అన్నాడు. చూడండి, నీ సేవకుడైన దావీదు కుమారులు నిలిచి ఉంటారంటే తన కుమారులు రాజులుగా పిలువబడ్డారు. రాజులుగా వాళ్ళు నిలిచి ఉన్నారు. అంతేకాదు వాళ్ళ వంశంలో నుంచి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య ఈ లోకానికి సువార్త ప్రకటించి యేసయ్య ప్రేమ, యేసయ్య సన్నిధి ఈ లోకంలో ఎలా ఉంది? స్థిరంగా ఉంది. ఆయన ప్రేమ స్థిరంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పబడిన వాక్యాన్ని మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేసుకోండి. మరి సమయము మరికి అన్నీ మనం చెప్పలేం కనుక ఈరోజు మరి ఆ తరం వారికి మరి దావీదు సేవ చేశాను, ఈ తరం వారికి దేవుని బిడ్డలైన మనము సేవ చేయడానికి దేవుడు మనల్ని ఇంకా సజీవ లెక్కల్లో ఉంచాడు. చెప్పబడిన వాక్యాన్ని మనం అందరం ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యాన్ని ఒకసారి మీరు ధ్యానం చేసుకోండి. హన్నా విషయంలో మనం చూస్తే హన్నా తన యొక్క వయసులో కుటుంబానికి సహకరించింది. 7 సంవత్సరాలు భర్తకు సహకరించింది. తర్వాత దుష్టుడు తన భర్తను తీసుకొని ఆమెని ఒంటరి వారిగా ఒక విధురాలుగా మరి విధురాలనే బాణము అస్త్రము ఉపయోగించినప్పుడు మరి ఆమె దిగులు చెందక ఆ యొక్క దుష్టుడు వేసిన బాణముని ఆయుధముగా చేసుకుని ఆమె దేవుని సన్నిధానములో ప్రార్థన చేసే కుమార్తెగా, ప్రార్థన చేసే మరి ఒక తల్లిగా మరి ఆ ప్రాంతంలో ఉన్నందుకు మరి దేవుడు ఆమెని ప్రవక్తగా మరి పిలవడం జరుగుతుంది. అదేవిధంగా మరి దావీదు జీవితంలో కూడా మనం చూసాం. ఆయన ఎంత స్థాయికి ఎదిగినప్పుడు కూడా మరి దేవుని సన్నిధి కొరకు, ప్రజల కొరకు ఆయన కన్నీరు విడిచేవాడుగా, ఏరులు పారినట్టుగా ఆయన కన్నీరు విడిచినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదు మరి దేవుని మందిర పరిచర్యకి ఆయన గుప్పులు విప్పినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంతేకాదు ఇంకా అనేకులు కూడా మరి గుప్పులు విప్పినట్టుగా మనం చూసాం. ఆఖరుగా మనం చూసినట్లయితే దేవుడు తన సేవకుని పిల్లలను మరి ఎన్నడూ కూడా మరి విడిచిపెట్టలేదు. వారు నిలిచి ఉందురు అనే మాట ద్వారా మనల్ని ఎంతగానో బలపరిచారు. ఇట్టి వాగ్దానపు వాక్కు చేత ప్రతి ఒక్కరూ దీవించబడును గాక, ప్రతి ఒక్కరూ సేవలో బహుబలంగా వాడబడును గాక. ఇది దేవుని పరిచర్యని ప్రతి ఒక్కరూ అడుగులు ముందుకు వేసుకుని దేవుని పరిచర్యను విశాలంగా ఈ సమాజానికి అందించును గాక. ప్రతి ఒక్కరిలో మరి సామర్థ్యత నింపబడును గాక, ఆర్థిక వనరుల చేత నింపబడును గాక. అనేకమైన వనరుల చేత వారు నింపబడుతూ పరిచర్యకి ప్రతి ఒక్కరూ వారి హస్తాలు చాచి మందిర పనిలో మరి విప్లవాత్మకంగా వారు ప్రతి ఒక్కరు కూడా వాడబడును గాక. ప్రతి ఒక్కరూ దేవునికి మహిమార్థకరంగా అనేకమైన దీవెనల చేత నింపబడును గాక.
వందనాలు తెలియజేస్తున్నామయ్యా. ఇటు వాగ్దానపు వాక్కుల చేత మమ్మల్ని బలపరిచావు. దావీదు జీవితాన్ని మా ముందుంచి అయినా మాకు తెలియని అనేకమైన సత్యాలను మాకు వినిపింప చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నామయ్యా. అయినా ఇప్పుడు మీరు పలికిన మాటలు బట్టి వందనాలు. ఈ వాక్యం ద్వారా మేము అనేకమైన పాఠాలు నేర్చుకున్నాం దేవా. మేము కూడా మీ సేవా పరిచర్యలో అది ప్రార్థన అయినా తండ్రి, అది చేతి పనులా అయినా తండ్రి, అది ఆర్థిక వనరులా, ఏ పనైనా కానీ మీకు మహిమార్థకరంగా మేము అనేకమైన పనులు చేయడానికి మీరు కృప చూపించి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.